సంగారెడ్డి జిల్లా లగచర్ల రైతన్నలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు పరామర్శించారు. నిరసనలో సమిధలుగా మారిన పేదలు ఎవరైతున్నారో మార్కెట్లో 60-70 లక్షలు ఎకరానికి ఉన్న భూములు రియల్ ఎస్టేట్ దందలు లాగేసుకుంటామంటే ఉన్న మొత్తం అని చెప్పి 9 నెలలుగా పోరాటం చేస్తున్నా ఆ పక్కనే ఉండే రెండులు నిన్న మొన్న చూస్తుంటే రోధిస్తారు, ఆక్రోశిస్తా ఉన్నారు. ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచరిస్తా ఇక్కడ పెడతా దానికి ఉంటుంటే 9 నెలలు అధికారులు వస్తే చాలా దుర్మార్గమైన పరిస్థితిలా మేము ఇక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగి రాఘవేంద్ర యాదవ్ ఎట్లా పనిచేస్తున్నారో నమ్మే చెప్పిన కులగణన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా వచ్చి ఆ సంఘటన వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే ఇంకొక తమ్ముడు సంబంధం లేదా ఇక్కడ వనపర్తిలో ఐటీఐ చదువుకుంటున్నాడు, మా ఇంటోళ్ళు ఎట్లు అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నాడు. సంఘటన అంతా అయిపోయింది. మేము అడిగిన ఏం జరిగింది అని, ఏం జరిగింది 60-70 మంది మా పేరు శేఖరు, వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు, నరసింహులు, రమేష్, ఇంకా వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసినారు. తీసుకుపోయినాక ఒక రాజ్యాంగేతర శక్తి ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధి కాదు, కలెక్టర్లు ఆయన ముందు ఆర్డీఓలు పోలీసు వాళ్ళు ఆయన చెప్పినట్టు ఆడాల. రేవంత్ రెడ్డి కాదు అక్కడ, రేవంత్ రెడ్డి ఏం చెల్లదట. శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ 2 డీసీఎంలు ఎక్కించి తీసుకు వాళ్ళను మాత్రం ఇంటికి పంపినారు. అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసి కనబడతారు, మీరు చూడండి. వాళ్ళను మాత్రం ఇంటికి వల్లనే పెట్టండి జైలు కాదు అనే ఒక కుట్ర ఆయన అనుముల తిరుపతి రెడ్డి ఆ మనకొచ్చి జైల్లో పెట్టడం అంటే 9 నెలలుగా దాచుకోవడానికి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అకాల తెలక సిగ్గు లేకుండా ఉన్నారు. ఇంకా అరాచకం ఏంటంటే 20 రైతులు ఒక ఆయన విష్ణువర్ధన్ అందరినీ టార్చర్ పెట్టినారు. వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు చిత్ర హింసలు పెట్టినారు. 3 గంటలు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, చెప్పలేదన్నాం. మీరు చెప్తే మిమ్మల్ని మల్ల కొడతాం, జైల్లో కొడతాం. ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా ఇంటి మీదికి బందిపోట్లను పట్టుకరాడే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో దర్వాజలు తన్నుకుంటూ ఈ బూతులు మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జరిగింది. అక్కడ ఉన్న మహిళలు, అక్కడ ఉన్న ముసలోళ్ళని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే. నీ రేపోయిల్లుండే తీసి పారేసినా కూడా దిక్కులేదు. నిక్కువర్తివి కాదు, నువ్వేం రాజువు కాదు. మంది వచ్చిండ్రు, చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో. ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నక ఏమన్నా చేస్తా, ఇది తెలంగాణ మరలబడ్డది, తెలంగాణ మొత్తం మరలబడుతుంది. నీకు జరిగిందని చెప్పాలి, జైల్లో పెట్టాలి.